సిన్స్ 1992. సో ఈ బిల్లలు ఇస్తే కనుక బిర్యానీ ఇస్తారనమాట. సో ఎవరికైనా ఈ బిల్లలు కావాలంటే ఫోన్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రకారంగా నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నంది హిల్స్, బెంగళూరు ఫోర్టు అటు అని చాలా ప్లేసెస్ తిరుగుతారు. సో సండే కనుక మీరు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే ఒస్కోట్ మటన్ బిర్యానీ అయితే కనుక ఖచ్చితం అనేది మిస్ కావద్దు. ఎందుకంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. ఇప్పుడు సండే కాబట్టి ఎర్లీ మార్నింగే మనము వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంత పొద్దున మార్నింగే ఎక్కడికి వెళ్తున్నామంటే అందరికీ తెలిసిందే, బెంగళూరులో ఒస్కోట్లో బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. సో కాబట్టి బిర్యానీ అనేది తినేదానికి పోతున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎంతైంది మా పెద్దాం? ఎర్లీ మార్నింగ్ ఎంత అయింది? 4:15 అవుతుంది. సో కాబట్టి ఈ టైంలోనే సండే మార్నింగ్ స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, సో బెంగళూరులో ఏది ఫేమస్ సండే అని చెప్పి అడిగినంటే బెంగళూరు ఒస్కోట్ బిర్యానీ అని చెప్పి నా ఫ్రెండ్ అనేది సజెస్ట్ చేసినాడు. సో కాబట్టి ఈరోజు అయితే మనం స్పైసీ బిర్యానీ అయితే తినబోతున్నాం. అందరూ సండే అయితే నైట్ అంతా సినిమాలన్నీ చూసి చిల్లపై 10 వరకు నిద్రపోతారు, కానీ మనం అలా కాదు కదా. సో కాబట్టి మొత్తానికైతే బిర్యానీ తినేదానికి పోతున్నాం. ఎన్నిసార్లు తినబోతాం బిర్యానీ? ఇది సెకండ్ టైం తిన్నాడు మా ఫ్రెండ్ బిర్యానీ. సో ఈ బుద్ధు నేను తింటాను, అలాగే టేస్ట్ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఏంది, అది ఇది మొత్తం అంతా నాతో పాటు మీరు కానీ చూసేయండి. సో కాబట్టి లెట్స్ గో. ఇది బిర్యానీ స్పైట్ అనమాట. బిర్యానీ చూసారు కదా ఈ బైకులు ఉన్నాయో. చికెన్ పకోడానా? ఇక్కడ ఇది మన బిర్యానీ. అమ్మ చూసారా ఎంత మంది జనాభాను అసలుకు. ఎన్ని బైకులు 4 గంటలకే. ఇంద్ర ఇంత లేవు ఉంది. టోకన్ లేండి. బోర్డు డోంట్ హెల్ప్ అదర్స్ ఇన్ బయింగ్ టోకన్స్. ఫుల్ బిజీ. ఒకటి తీసుకున్నామా 2 తీసుకున్నామా? కబాబ్ ఒకటి, బిర్యానీ అడివే ఎటు జరిగితే అట. ఫుల్ రష్ అనమాట. ఇప్పుడు మనం పోయేది టోకన్కు. సో టోకన్ తీసుకోవాలంటే ఫస్ట్ లైన్లో పోవాలి. లైన్లోనే చూడండి ఎంతమంది ఉన్నారు. సో అది టోకన్ ఏరియా అనమాట. చికెన్ కబాబ్ 130, మటన్ బిర్యానీ 290. సో ఈ టైంలోనే బిర్యానీ కనుక ఎంత ఫేమస్ అని నాకు ఇప్పుడే అర్థమైంది.
ఇవైతే టోకన్స్ అన్నమాట. సో 2 మటన్ బిర్యానీ, 1 కబాబు, 1 వాటర్ బాటిల్, టోటల్ వచ్చేసి 730. చూడండి ఎలా ఉన్నాయి ఈ టోకన్స్. మనీ దమ్ బిర్యానీ సిన్స్ 1992. సో ఈ బిల్లలు ఇస్తే కనుక బిర్యానీ ఇస్తారనమాట. సో ఎవరికైనా ఈ బిల్లలు కావాలంటే ఫోన్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిర్యానీ తీసుకుంటే లైన్. బిర్యానీ ఇంత ఫేమస్ అని నేను ఇప్పుడే సో మొత్తానికి అయితే మనము మటన్ బిల్లల కాడికి వచ్చేసినాం. ఈ బిల్ ఇస్తే మటన్ ఇస్తారో లేదో చూద్దాం. అదే బిర్యానీ, మటన్ బిర్యానీ. సో ఇది మటన్ చేసే స్పెషల్ ఏరియా అనమాట. క్లీనర్స్, స్వీపింగ్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మటన్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కబాబ్ దగ్గర పోతున్నాం. సో మటన్ కబాబ్ ఒకసారి ఇయర్ అనమాట. సో 2 వేరు ప్లేస్ల. ఇది కబాబ్ ప్లేస్. ఫైనల్గా అయితే బిర్యానీ విత్ కబాబ్ దాడ కింద. సో కాబట్టి మొత్తానికైతే 30-40 కిలోమీటర్లు వచ్చి ఉదయం 4:30 గంటలు 5 గంటలకి బిర్యానీ తింటాను. ఎట్టింది బజం. సో మొత్తానికైతే మటన్ తిన్నాము. చెప్పదాం ఎట్లా అనిపించింది? బాగుంది. ఫుల్ క్వాంటిటీ అయితే 2 మెంబర్స్ అడ్జస్ట్ చేసాం. సో కాబట్టి బెంగళూరుకు విజిట్ చేసి అండ్ ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కరికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నంది హిల్స్, బెంగళూరు ఫోర్టు అటు అని చాలా ప్లేసెస్ తిరుగుతారు. సో సండే కనుక మీరు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే ఒస్కోట్ మటన్ బిర్యానీ అయితే కనుక ఖచ్చితం అనేది మిస్ కావద్దు. ఎందుకంటే చికెన్ బిర్యానీ అయితే ఉండదు, ఓన్లీ మటన్ బిర్యానీ ఒకటే. సో చికెన్ కబాబ్ దొరుకుతుంది. సో కాబట్టి చికెన్ తిన్న తర్వాత ఖచ్చితంగా మనం పాన్ అయితే నోట్లో వేసుకుంటే ఆ రుచే వేరు వస్తుంది. సో కాబట్టి మనమైతే ఇప్పుడు పాన్ షాప్ అనేది పోదాం. సో పాన్ షాప్ అనేది ఆనే ఉంది. సో మటన్ తిన్న తర్వాత చాలా మందికి స్మోక్ చేయాలా, పాన్ తినాలా, స్ప్రైట్ తాగాలనేటోళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. పాన్ దొరుకుతుంది, సిగరెట్లు దొరుకుతాయి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి నంది హిల్సే కాదప్ప, అప్పుడప్పుడు మటన్ బిర్యానీ కానీ తినండి ఒసూరులో. అది అప్పుడే కదా మీకు కన్నా అనిపిస్తుంది బెంగళూరు పోయి ఒసూరులో మటన్ బిర్యానీ తిన్నామని. సో కాబట్టి ఇప్పుడు మనం పాన్ తిందాం. సో పాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్వీట్ పాన్. ನಾ ಚೆಪ್ಪುನ ఏ ಟೈಮ್ ನಿಂಡು ದೊರಕ್ತಾನೆ ಬಿರಿಯಾನಿ ಹೇಳಿ ಅಣ್ಣ, ಕನ್ನಡಲ್ಲಿ ಹೇಳಿ, ಏನು ಪರವಾಗಿಲ್ಲ. ಬಿರಿಯಾನಿ ಯಾವ ಟೈಮಲ್ಲಿ? ಬಿರಿಯಾನಿ ಸಂಡೇ 4 ಗಂಟೆಯಲ್ಲಿ, ಆಮೇಲೆ ಮಂಗಳವಾರ 5:30. ಅಂದರೆ ಎರಡು ಟೈಮಲ್ಲಿ ಬಿರಿಯಾನಿ ಸಿಗುತ್ತೆ. ಸಂಡೇ, ಮಂಗಳವಾರ, ಶುಕ್ರವಾರ 3 ದಿನ ಸಿಗುತ್ತೆ. సో కాబట్టి ఇది పాన్ అనమాట. బీడా పాన్. సో అన్న దగ్గర బీడాలు దొరుకుతాయి, సిగరెట్లు దొరుకుతాయి, పాన్ పరాకులు అన్నీ దొరుకుతాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి పబ్లిసిటీ అన్న. సో కాబట్టి ఇప్పుడు పాన్, ఇట్స్ పాన్ టైం అన్న. 2 పాన్ అన్న. ಎಷ್ಟನ್ನ ಒಂದು 120. ఎన్ని రకాలు వేస్తారన్న పాన్లో? సార్ 3 రకాలు వేస్తాం సార్. 3 రకాల? ఏడేంద్ర ఎన్ని రకాలు ఉన్నాయి? ఇదే మగ వేస్తాము, మామూలు స్వీటు, సాదా, 420
420 బీడ. మొత్తం ఎన్ని బీడలనా? మొత్తం 4 సార్. 4 బీడలు. ఒక బీడ అయినా సార్ యూట్యూబ్లో వస్తుంది. ఏపీ బై ఇన్ కర్ణాటక అన్న ఈ మధ్యనే స్టార్ట్ చేసిన. సరే సార్. సో కాబట్టి పాన్ ప్రతి ఒక్కరు తినండి. మటన్ తిన్న తర్వాత పాన్ తింటే అరుగుదలకు మంచిదంట ఏనా, జీర్ణం బాగా అవుతుంది. సో కాబట్టి సూపర్ అన్న నిజంగా. బద్దాం పేమెంట్ చేస్తాడు. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికైతే పాన్ అయితే తినేసాం. సో కాబట్టి ఈ ఒస్కోటు పాను ఇక్కడ బిర్యానీ టేస్ట్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది. సో కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కుదిరితే మీ ట్రావెలింగ్ చేసి మామూలుగా ఎవరైతే బిర్యానీ మటన్ బాగా ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే షేర్ కానీ చేయండి. సో థ్యాంక్ యూ.